హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు స్మైల్ అండ్ స్టైల్. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ వెల్. ఈ వీడియోలో నేను మీకు ఇంట్లోనే పపాయ ఫేషియల్ ఫర్ బ్రైట్ అండ్ గ్లోయింగ్ స్కిన్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. అండ్ దీనికోసం మనకి ఎలాంటి ఫేషియల్ కిట్ అవసరం లేదండి. యూజువల్గా పపాయ ఫేషియల్ మనం మార్కెట్లో చేయించుకోవడానికి వెళ్తే ఇట్ కాస్ట్ అరౌండ్ 400 to 500 రూపీస్. అండ్ మోర్ ఓవర్ ప్రైస్ని పక్కన పెట్టేస్తే ఫస్ట్ యూ హావ్ టు స్పెండ్ ద టైమ్ నియర్లీ 1.5 hours to 2 hours. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి 100% రిజల్ట్ ఉంటుందా అంటే దానికి కూడా గ్యారంటీ ఉండదు. థర్డ్ థింగ్ వచ్చేసి ఈ ప్రజెంట్ కోవిడ్-19 సిచ్యువేషన్లో మనం బయటికి వెళ్ళి పార్లర్స్కి అటు ఇటు వెళ్ళేసి రిస్క్ తీసుకోవడం అవసరమా అని ఐ ఫీల్ పర్సనల్లీ. సో ఈ మూడింటిని మనము ఆలోచించుకుంటే ఐ ఫీల్ దట్ మార్కెట్ అంటే పార్లర్స్కి వెళ్ళి మనం చేయించుకునే ఫేషియల్ కంటే కూడా ఈ ఫేషియల్ ఫస్ట్ థింగ్ కాస్ట్ ఎఫెక్టివ్ అండ్ టైం సేవింగ్ అండ్ 100% రిజల్ట్ ఉంటుందండి. ట్రస్ట్ మీ, బికాజ్ నేను ఇప్పుడు మీకు అది లైవ్లో చూపించబోతున్నాను. 100% రిజల్ట్ ఉంటుంది అండ్ ఇట్ సూట్స్ ఫర్ ఆల్ స్కిన్ టైప్స్ అండ్ ఎలాంటి ప్రాబ్లము ఉండదు. కాబట్టి దీన్ని అందరూ కూడా ఎలాంటి డౌట్స్ లేకుండా చేసుకోవచ్చు. అండ్ దట్టు 30 minutesలో అయిపోతుంది. అండ్ రిజల్ట్స్ వచ్చేసి చాలా సూపర్గా అమేజింగ్గా ఉంటాయండి. సో కాబట్టి డెఫినెట్గా దీన్ని ట్రై చేయండి. నేను వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అండ్ యూ కెన్ సీ రైట్ నో నేను ఫేస్ని ఆల్రెడీ వాష్ చేసుకున్నాను, బట్ స్టిల్ ఇట్స్ లుకింగ్ వెరీ డల్ అండ్ బ్రైట్గా లేదు, ఎక్కడ కూడా లైఫ్లెస్గా అనిపిస్తుంది. సో ఐ జస్ట్ వాంట్ టు ప్యాంపర్ మై సెల్ఫ్ అండ్ అట్ ద సేమ్ టైం మీకు వచ్చే రిజల్ట్ని మీకు లైవ్గా చూపించాలనుకొని వీడియో చేస్తున్నాను. సో కాబట్టి వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి అండ్ డెఫినెట్లీ యూ ఆర్ గోయింగ్ టు లవ్ దిస్ వీడియో. సో without any further delay and without any further blabbering, we'll just jump into the video and see how to make papaya facial at home. బిఫోర్ స్టార్టింగ్ ద ఫేషియల్ ఫస్ట్ నేను రోజ్ వాటర్తో ఫేస్ని వెట్ చేసుకుంటున్నాను. ఒక 3 to 4 pumps స్ప్రే చేసుకొని ఒక 2 seconds తర్వాత నీట్గా ఫ్రెష్ టవల్తో క్లీన్ చేసేసుకుంటాను. బికాస్ ఆల్రెడీ నేను ఫేస్ వాష్ చేసుకొని 1/2 hour అవుతుంది అండ్ మైట్ బీ లైట్గా డర్ట్ ఏదైనా ఉంటే దాన్ని రిమూవ్ చేసుకోవడానికి అని చెప్పి నేను ఈ స్టెప్ని చేస్తున్నాను. అండ్ దిస్ ఇస్ మై హోమ్ మేడ్ రోజ్ వాటర్ అండి. నేను ఆల్రెడీ రోజ్ వాటర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియో చేశాను. దాని ఒక లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, మీరు దాన్ని క్లిక్ చేసి వాచ్ చేయొచ్చు. అండ్ ఇది వచ్చేసి నేను డిఫరెంట్ రోజెస్ యూస్ చేశాను అండ్ అందుకని పింక్ కలర్లో ఉంది. అండ్ ఇట్ ఈస్ వెరీ రిఫ్రెషింగ్, కూలింగ్ అండ్ సూతింగ్ అండి. దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఒకవేళ మీరు చూడాలనుకుంటే కింద కామెంట్ బాక్స్లో చెప్పండి, నేను వీడియో చేస్తాను తప్పకుండా. సో 2 minutes అయిపోయింది, నేను ఫేస్ని క్లీన్ చేసేసుకుంటున్నాను. అండ్ ఫస్ట్ స్టెప్ వచ్చేసి స్క్రబ్బింగ్ ఇన్ ఫేషియల్లో. దానికి నేను ఒక చంక్ ఆఫ్ ఆర్ పీస్ ఆఫ్ పపాయ తీసుకొని దానిపైన లిటిల్ బిట్ ఆఫ్ సాల్ట్ స్ప్రింకిల్ చేశాను. అండ్ దీన్ని ఇప్పుడు మనం ఫేస్ మీద సర్క్యులర్ స్ట్రోక్స్ ఇస్తూ మసాజ్ చేసుకోవాలి. సో ఇది చాలా మైల్డ్ అండ్ జెంటిల్గా ఉంటుంది. సో చాలా మంచిగా ఎక్స్ఫోలియేట్ అవుతుందండి. సాల్ట్ ఈజ్ అ మైల్డ్ ఎక్స్ఫోలియేటర్ అండ్ అది మన స్కిన్ మీద ఉన్న పోర్స్లో ఉన్న గంక్ డర్ట్ అంతా కూడా నీట్గా లాగేసి పోర్స్ని నీట్గా క్లీన్ చేస్తుంది. అండ్ ఎక్స్ట్రా ఆయిల్ని కూడా ప్రొడ్యూస్ చేయకుండా కంట్రోల్ చేస్తుంది. అండ్ ఈ రెండు కాంబినేషన్లో మనకు స్క్రబ్బింగ్ వచ్చేసి చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది అండ్ చాలా బాగుంటుంది. ఇలా ఒక 3 to 4 minutes స్క్రబ్ చేసుకోవాలి. అండ్ యూ కెన్ యూజ్ అరౌండ్ యువర్ ఐస్ ఆల్సో, బికాస్ ఎందుకంటే దీంట్లో మనం సాల్ట్ అండ్ పపాయాని యూస్ చేస్తున్నాము అండ్ బోత్ ఆర్ మైల్డ్ ఎక్స్ఫోలియేటర్స్ కాబట్టి మనకు కళ్ళకి ఎలాంటి హార్మ్ కూడా చెయ్యవు. అండ్ స్కిన్ మీద కూడా మీరు లిటిల్గా జెంటిల్ అండ్ మైల్డ్ స్ట్రోక్స్ ఇస్తూ సర్క్యులర్ స్ట్రోక్స్ ఇస్తూ అప్వర్డ్ డైరెక్షన్లో మసాజ్ చేసుకోవాలి జస్ట్ 3 to 4 minutes. అండ్ ఆఫ్టర్ 3 to 4 minutes నార్మల్ ట్యాప్ వాటర్తో వాష్ చేసేసుకోండి అండ్ యూ విల్ సీ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఇన్ యర్ స్కిన్ టెక్స్చర్ అండి. మీరు ఇక్కడ చూడొచ్చు మై స్కిన్ ఎక్సెస్ ఆయిల్ అంతా కూడా రిమూవ్ చేసేసి స్కిన్ని నీట్గా క్లీన్ చేసింది. అండ్ విల్ జస్ట్ జంప్ ఇంటూ ది సెకండ్ స్టెప్. దానికోసం ఒక పీస్ ఆఫ్ పపాయ తీసుకొని ఫోక్ స్పూన్ తోటి ప్రెస్ చేసి జ్యూస్ని ఎక్స్ట్రాక్ట్ చేశాను. అండ్ 1 teaspoon ఆఫ్ పపాయ జ్యూస్ తీసుకుంటున్నాను. దీంట్లో ఇప్పుడు నేను 1/2 teaspoon ఆఫ్ బియ్యం పిండి యాడ్ చేస్తున్నాను. ఈ రెండింటిని బాగా మిక్స్ చేసుకొని పేస్ట్ లాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇప్పుడు దీన్ని ఫేస్ అండ్ నెక్ మీద ఫింగర్ టిప్స్ తోటి అప్లై చేసుకొని సర్క్యులర్ స్ట్రోక్స్ ఇస్తూ అప్వర్డ్ డైరెక్షన్లో మసాజ్ చేసుకోవాలి. అండ్ రైస్ వచ్చేసి ఇట్ హ్యాస్ అ బ్రైట్నింగ్ ప్రాపర్టీస్ అండ్ అలాగే ఎక్సెస్ ఆయిల్ని కూడా రిమూవ్ చేస్తుంది. అండ్ ఎనీ బ్లెమిషెస్ డార్క్ స్పాట్స్ ఉన్న వాటిని ఫేడ్ అవుట్ చేయడానికి యూస్ అవుతుంది. పపాయ ఈజ్ ఆల్సో వెరీ గుడ్ ఫర్ ఫేడింగ్ అవుట్ డార్క్ స్పాట్స్, బ్లెమిషెస్, ఈవెన్ మెలస్మా ప్రాబ్లం ఉన్నా కూడా దాన్ని కూడా ట్రీట్ చేస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ పపాయ వచ్చేసి కూడా మన స్కిన్ని బ్రైట్న్ అప్ చేయడానికి, గ్లోయి చేయడానికి యూజ్ అవుతుందండి. సో ఇలా మీరు కావాలనుకుంటే నేను వీడియోలో చూపించే స్ట్రోక్స్ని కూడా యూస్ చేస్తూ అప్వర్డ్ డైరెక్షన్లో 5 to 8 minutes వరకు మసాజ్ చేసుకోవాలి. సో ఏది చేసినా కూడా అప్వర్డ్ డైరెక్షన్లో చేయాలండి స్ట్రోక్స్ అన్నీ, సో దట్
మన స్కిన్ టైట్నింగ్ అవుతుంది అండ్ అట్ ద సేమ్ టైమ్ బ్లడ్ సర్క్యులేషన్ కూడా చాలా బాగా జరుగుతుంది ఇలా మీరు స్ట్రోక్స్ ఇస్తూ మసాజ్ చేస్తే. సో డోంట్ ఫర్గెట్ అరౌండ్ యువర్ ఐస్ అండ్ నెక్. ఆల్ ఆర్ సింపుల్ స్ట్రోక్స్ అండి, ఈజీగా మీరు ఇంట్లో చేసుకోవచ్చు. అండ్ ఇలా అప్వర్డ్ స్ట్రోక్స్ ఇస్తూ ఇయర్ వెనుక మనం ఇలా ప్రెస్ చేసుకోవాలి. సో ఇలా మీరు చేశాక 5 to 8 minutesలో మొత్తము డ్రై అప్ అవుతుంది. మనం అప్లై చేసిన ప్రోడక్ట్ అంతా కూడా స్కిన్లోకి సింక్ అయిపోతుంది. చాలా రిఫ్రెషింగ్ అండ్ రిలాక్సింగ్గా కూడా ఉంటుందండి. నిద్ర వచ్చేస్తుంది, మనది మనం చేసుకుంటున్నా కూడా సెల్ఫ్గా చేసుకుని నిద్ర వచ్చేస్తుంది. సో ప్రోడక్ట్ అంతా సింక్ అయిపోయింది. నేను ఇప్పుడు ఒక 10 minutes దాన్ని అలాగే వదిలేసి ఆఫ్టర్ 10 minutes మళ్ళీ కొంచెం పపాయ జ్యూస్ తీసుకొని ఫేస్ మొత్తం అంతా అప్లై చేసుకొని మళ్ళీ ఒక 2 seconds అంతే, జస్ట్ 2 seconds మళ్ళీ సర్కులర్ స్ట్రోక్స్ ఇస్తూ అప్వర్డ్ డైరెక్షన్లో మసాజ్ చేస్తాను. అండ్ ఇలా ఫింగర్ టిప్స్తో ట్యాప్ చేసి ఫేషియల్ మసాజ్ని ఎండ్ చేసి తర్వాత వాష్ చేసేసుకుంటాను ఫేస్ని. అండ్ యూ కెన్ సీ హియర్ ఫేస్ని వాష్ చేసేసుకున్నాను. అండ్ నా థర్డ్ స్టెప్ వచ్చేసి ప్యాక్ అండి. దానికి 1 teaspoon ఆఫ్ పపాయ జ్యూస్ అండ్ 1 teaspoon ఆఫ్ గంధం పొడి ఆర్ శాండల్వుడ్ పౌడర్ యాడ్ చేశాను. సో ఈ రెండింటిని బాగా మిక్స్ చేసుకొని అప్లై చేసుకొని ప్యాక్ ఒక 15 to 20 minutes ఉంచేసుకొని తర్వాత నార్మల్ ట్యాప్ వాటర్తో వాష్ చేసుకోవాలి. సో ప్యాక్ మొత్తం డ్రై అయిపోయింది. ఇప్పుడు నేను రోజ్ వాటర్ని స్ప్రే చేసుకొని ఒకసారి సర్క్యులర్ స్ట్రోక్స్ ఇస్తూ ఒక 1 to 2 minutes మసాజ్ చేసి తర్వాత వాష్ చేసేసుకుంటాను. సో ఇలా చేయడం వల్ల ప్యాక్ అనేది ఈజీగా వచ్చేస్తుంది అండ్ అట్ ద సేమ్ టైమ్ మనకు గ్లోయి ఎఫెక్ట్ కూడా వస్తుందండి. సో ఇప్పుడు నేను ఫేస్ని వాష్ చేసేసుకుంటాను. అండ్ ఫ్రెండ్స్ నేను ఫేస్ని వాష్ చేసుకున్నాను. యూ కెన్ సీ హౌ మై ఫేస్ ఇస్ లుకింగ్. Friends, this is what my skin looks after washing the face, and definitely I'll say that it has and ee facial vachesi na skin ni chala soft, smooth, plump and supple chesindi. You can see here. So I'm loving this feeling. And moreover ఇది వచ్చేసి నా స్కిన్ మీద ఉన్న డల్నెస్ ని, అంటే వీడియోలో స్టార్టింగ్ లో ఉన్నప్పుడు డల్నెస్ కి ఇప్పటికీ చాలా డిఫరెన్స్ ఉందండి. ఇట్ హ్యాస్ మేడ్ మై స్కిన్ బ్రైట్, గ్లోయి. ఐ విల్ నాట్ సే దట్ ఇట్ హ్యాస్ మేడ్ లైక్ వావ్ టైప్ ఆఫ్ గ్లో, బట్ డెఫినెట్లీ ఇట్ హ్యాస్ అంటే డల్నెస్ ని తీసేసి కొంతవరకైనా కూడా గ్లోని, బ్రైట్నెస్ ని యాడ్ చేసింది స్కిన్ కి. అండ్ మోర్ ఓవర్ స్కిన్ ని చాలా నీట్ గా క్లీన్ చేసి బేబీ సాఫ్ట్ అండ్ సపుల్ చేసింది. దట్ ఈస్ అ మెయిన్ కన్సర్న్. అండ్ మోర్ ఓవర్ ఈ ఫేషియల్ లో మనం ఏం యూజ్ చేస్తున్నాం అనేది మనకి తెలుసు కంపేర్ టు ద పార్లర్ ఫేషియల్స్. దీంట్లో మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటనేది కూడా మనం అకార్డింగ్ టు ద స్కిన్ టైప్, టెక్స్చర్ అండ్ మనం ఉండే అట్మాస్ఫియర్ ఆర్ వెదర్ ని బట్టి కూడా వీ కెన్ చేంజ్ దెమ్ అండ్ వీ కెన్ యూజ్ ఇట్ అకార్డింగ్ టు అవర్ రిక్వైర్మెంట్. అండ్ మోర్ ఓవర్ ఇంతకంటే ఇంకేం కావాలండి, స్కిన్ యొక్క టెక్స్చర్ ఇంప్రూవ్ అయింది అండ్ లిటిల్ బిట్ ఆఫ్ బ్రైట్నెస్, గ్లోయినెస్, సాఫ్ట్, సపుల్నెస్, స్మూత్, ఇన్ని బెనిఫిట్స్ వస్తున్నాయి. కాబట్టి డెఫినెట్గా ఐల్ సే ఏ ఫర్ దిస్ ఫేషియల్ అండ్ ఐల్ రికమెండ్ యూ ఆల్సో టు డూ దిస్ అట్ హోమ్. అండ్ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని కూడా, నచ్చితే కనుక ప్లీజ్ వెంటనే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇట్ జస్ట్ టేక్స్ ఓన్లీ 1 second ఆఫ్ యువర్ టైమ్, బట్ ఇట్ మీన్స్ ద అబ్సల్యూట్ వరల్డ్ టు మీ ఫ్రెండ్స్. అండ్ అలాగే పక్కన బెల్ బటన్ కూడా హిట్ చేయడం మర్చిపోకండి, సో దట్ వెన్ ఎవర్ ఐ అప్లోడ్ న్యూ వీడియో you will get the notification and you don't miss any of my videos in future. And see you in my next video. Till then, take care. Bye bye.